మాత్రం క్లియర్ చేస్తాము ఇట్లాంటిది ఉంది కాంగ్రెస్ అక్కడ ఉంది సార్ మొత్తం. చరణ్ గారు కేటీఆర్ లేక రాహుల్ గాంధీకి సార్ ఇక్కడ చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు 2013లో రెడ్ జోన్ ఆరెంజ్ జోన్ విముక్తి కల్పించాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దానిలో భాగంగా ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు 2013లో జియో నెంబర్ 20 తీసుకొచ్చి ఇవన్నీ కూడా బయటికి వెళ్ళిపోవాలని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశించారు. దానిలో భాగంగా ఇండస్ట్రీస్ అని కూడా బయటికి తల్లిపోతాం అవుటర్ రింగ్ రోడ్ అవతలకి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి జియో ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ భూములు, వాళ్ళు ప్రభుత్వం నుంచి కొన్న భూములు మాత్రమే మేము జోన్ కన్వర్షన్ మాత్రమే చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. వాళ్ళు జియో నెంబర్ 19, 20, 21 తీసుకొచ్చి వాళ్ళు రెగ్యులరైజ్ చేసారు. వాళ్ళు అవినీతి పాల్పడి అవినీతి చేసి వాళ్ళు ఏకంగా కాంగ్రెస్ పార్టీ అవినీతి చేస్తామని చెప్పి మా మీద పొద్దున్న ప్రయత్నం చేస్తే ఎట్లా? మేము ఇక్కడ అవినీతి చేయడం లేదు. 9,292 ఎకరాలు ఆనాడు ప్రభుత్వం కేటాయించిన తర్వాత రోడ్లకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ 80 ఫీట్లు 100 ఫీట్ల రోడ్లు అదేవిధంగా పార్కులకు తీసేసిన తర్వాత 4,770 ఎకరాలు ఆనాడు వాళ్ళు ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసిన భూములను ఇండస్ట్రీస్ మాత్రం పెట్టుకోవాలని చెప్పేసి ఉన్న నిబంధనలు. కేటీఆర్ ఆ వాదనలో ఏంటంటే వై 30%? యాక్చువల్గా ఇప్పుడు మీరు వేలం వేశారు, 170 కోట్లు ఉంది, ఇప్పుడు ఇక్కడ 40 కోట్లు 50 కోట్లు ఉంటే దానికే వాళ్ళకి సొంతం అవ్వాలి. ఆ మేర ఏదైతే నష్టపోతుందో ప్రజల డబ్బు నష్టపోతోంది, ఇన్ని లక్షల కోట్ల చేతులు మారుతుంది అనేది వారి ఆరోపణ. ఇప్పుడు వారి ఆరోపణ అదే చెప్తున్నా. వాళ్ళు 100% 200% ఎందుకు వేసారు? ప్రభుత్వం తీసుకోవాల్సిన భూమిని 100% సబ్లీజ్ కావచ్చు, లీజ్కి ఇచ్చిన భూములను మీరు రెగ్యులరైజ్ చేసారు. మీరు ప్రభుత్వం తీసుకోవాల్సిన భూములు రెగ్యులరైజ్ చేసారు కాబట్టి 100% 200% పెనాల్టీ వేసారు. ఇక్కడ ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్న ఇండస్ట్రీస్ భూములను 30%, 50% ఎందుకు? 80 ఫీట్ల రోడ్డు ఉంటే 30%, 100 ఫీట్ల రోడ్డు ఉంటే 50%. వారి భూములకు జోన్ కన్వర్షన్ చేసిన దానికి అనవసరంగా కాంగ్రెస్ పార్టీ నిందలేసే ప్రయత్నం చేస్తే ఇష్టం ఉంటే సార్ ఇంకోటి కూడా చెప్తాం. ప్లీజ్ 7 రోజుల పాటు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఇచ్చి 90 రోజులలో 2 ఇన్స్టాల్మెంట్ ఎట్లా గుంజుకుంటాం అవి? వాళ్ళు ఇంకోటి రియల్ ఎస్టేట్ ధరలు అందుబాటులోకి వస్తాయి. హడావుడెందుకు నాకేమనిపిస్తుందంటే కేటీఆర్ రాహుల్ గాంధీకి లేఖ రాయడం, ఇంకో లేఖ రాయడం ఎందుకు? దీని మీద బీఆర్ఎస్ కో బీజేపీకో అభ్యంతరాలు ఉంటే బహుశా కోర్టులను ఆశ్రయించవచ్చు ఇండస్ట్రియల్ పాలసీ మార్పు మీద. తెలంగాణ సమాజం తప్ప ఏర్పడితే ప్రయత్నం చూద్దాం రాహుల్ గాంధీ నిజంగానే రెస్పాండ్ అవుతారా లేకపోతే పొలిటికల్ జిమిక్ లాగే ఉండిపోతుందా అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ చరణ్ గారు, థ్యాంక్ యూ.